వాళ్ళ బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమైతాడమ్మా నీకు? నా చెల్లి కొడుకు, నాకు నా కొడుకు, నా చెల్లి కొడుకు. నా ఇంటికి ఎప్పుడైనా వచ్చేది నా కొడుకు. నేను మొన్న ఫోన్ చేస్తే కూడా పెద్దమ్మ మనం అన్న దగ్గరికి పోదాం హైదరాబాద్కి అన్నాడు. మనం ఇది పెరడించినాక పోదాం కొడుక అన్న నా బాబులు. పెరడించినాక పోదాం పెద్దమ్మ మనం ఇక్కడ ఉండద్దు అన్నాడు నా కొడుక. మనం అన్నది హైదరాబాద్ పోదాం రా కొడుక అన్న నా కొడుక. నువ్వు వాడు ఉండకున్న మంచికి సెలవులు వచ్చినాయో నా ఇంటికి రారా కొడుక అన్న నేను నా కొడుక. నాకు మార్కులు ఏం చేస్తాయో నేను తెలుసుకోవాలి పెద్దమ్మ అన్నాడు నా కొడుక. ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఎక్కడ ఉంటారు? మాది లింగవాడపల్లె. నా ఆత్మకూరుకి వెళ్ళండి. ఆత్మకూరు ఎప్పుడైనా మంచిగా ఉండేది నా కొడుకు. ఎట్లుంటాడు అబ్బాయి? మంచిగా మంచిగానే మాట్లాడతాడు. అందరు కళ ధన సంపదగా ఉండేది. ఒక్కలతో కూడా లేదు కొడుకు. ఎవరి పని చెప్తే వాళ్ళకే ఇదేది. వాని కాళ్ళు ఎట్లా ఉంటానో రికాం కొడుక నా బబ్బులు, నా బబ్బులు. నేను దుకాణం బొమ్మంటారు రారా కొడుక. ఎవరు కొట్టుకాడి బొమ్మన్నా పోయేది. ఎవరి పని చెప్తే వాళ్ళకే ఇదేది. వీళ్ళు నా వాళ్ళు కాదు వీళ్ళు కాదు అనుకోపోయేది నా కొడుకు. అంటే అబ్బాయి మైనర్ కదా, బండి ఇయ్యొద్దు కదా. మరి మీరు ఎవరు చెప్పలేదా బండి నడపక నాన్న అని? ఇచ్చిలో తెలియదు అమ్మా నా కొడుక. అది ఎవరిలో వేసుకొని పోయిండో తెలియదు అమ్మా నా కొడుక. వాడు ఎవరిలో వేసుకొని పోయిండో అమ్మా నా కొడుక. నా బబ్బులు రిజల్ట్స్ వచ్చాక హైదరాబాద్ వెళ్దాం అన్నాడా? అవి మార్కులు అయినాక పెద్దమ్మ మనం హైదరాబాద్ పోదాం అన్నాడు నా కొడుక. చివరికి ఎప్పుడు మాట్లాడినావు అమ్మ అబ్బాయితో? 4 రోజులు అవుతుంది నేను మాట్లాడి. నేను ఫోన్లో మాట్లాడినా. మా చెల్లి ఊళ్ళో ఉన్నది, నేను అది పొరుగురు. నా కొడుకు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడేది. అటు వాళ్ళ అన్న కలిపేది. మీ ముగ్గురం కాన్ఫరెన్స్లో మాట్లాడుకునేది. మమ్మీ నువ్వు పెరడించినాక రావే తమ్మిని తీసుకొని. మళ్ళీ కూడా మమ్మీ అంటాడా? మమ్మల్ని కూడా మమ్మీ అని పిలిచేది. నాకు జనం వచ్చినా కానీ నా మొంతకాలే కూకునేది నా కొడుకు అబ్బా నా బబ్బులు. ఏమైతాడమ్మా నీకేమైతాడు? కొడుకు నా బిడ్డ కొడుకు. పొద్దుగాల అమ్మమ్మని పిలిచిండు. బండేడు పోతాడు కొడుకు అన్న. పొద్దుగాల పాలు తెమ్మన్నా అంటే అమ్మ నాకు పని ఉన్నది అన్నాడు. బండి అడుక్కున్నాడు. పాలు తెప్ప కొడుకు అన్న కాళ్ళు లేవు అన్నాక మళ్ళీ అక్కడ కలిసిండు. అక్కడ కలిస్తే ఎడిపోతాను అన్న. అమ్మమ్మ నువ్వు ఓకాడు పెద్దమ్మ ఇంటికి పోకు, నువ్వు వెనుకోమారు అంటే వెనుకోమార కొట్టాడు. ఎడిపోతాను అన్న. బాగా పోకన్నా బండికి ఎటం తిరిగిన నా పని ఉన్నది నా ఇష్టం అన్నాడు. బండికి అడ్డం వెళ్ళినావు, అడ్డంగా పోయినావు, ఆగలా ఆగలే. అయ్యో దేవుడు ఆగలే. నువ్వు అడ్డం వెళ్ళి నిలబడ్డా ఆగలా. ఆగలే కొడుకు ఆగలే. వద్దు వద్దు అన్న ఆగలే. నా పని ఉన్నది అనుకున్నాడు. ఊరు బయట అబ్బాయిల నానమ్మ ఇక్కడ ఉంది, మాట్లాడదాం. అమ్మ మీ మనవడికి బండి ఇవ్వద్దని చెప్పలేదా మీరు? ఆ అబ్బాయి మైనర్ కదా, ఎందుకు ఇచ్చారు బండి? అబ్బాయి బండి తోలేదు మీకు తెలుసా? తోలొద్దని ఎప్పుడైనా చెప్పారా? చెప్పినావు తోలొద్దని చెప్పినావు. బండి తోలొద్దని నిమ్మలంగా పోరా అంటే ఎంతైనా నిమ్మలంగానే పోతాను అక్క అనేది. వాడు నా మేనాలు నా అన్న కొడుకు. వాడు మీరు మేనత్త? వాడు నా అన్న కొడుకు. నాన్న తరగతి నా అన్న అనుకున్నా ఇట్లా చేస్తాను అనుకోలేదే. చందుగా నా చందు చందు నిన్న సాయంత్రం ఫోన్ చేసి అక్క ఇవాళ ఇంటికి వస్తుంది అన్నాడే. చందుగా చందుగా ఎగ్జామ్స్ అయిపోయినాయి, పనికి వెళ్తుంటే అయింది అంటున్నారు కదా. పని కంకెత్త బోర కొడుక అంటే అయింది. బాయిగాడి కంకెత్తలని పోతాను. కంకెత్తలని పోతాంటే అయింది. ఎవరిని వాడు ఒక్కడే పోతాడు బండి మీద. ఏమైందో తెలియదు, ఎట్లయినా తెలియదు. అబ్బాయికి తండ్రి కూడా లేడంట కదమ్మా మీ అన్నయ్య? మా అన్నయ్య చచ్చిపోయిండు. మా అన్నయ్య చచ్చిపోయి 11 సంవత్సరాలు అవుతుంది. మీ దగ్గరకు వస్తారా? మీ దగ్గరే ఉంటారా? వాళ్ళ వేరే ఉంటున్నారా? వాళ్ళ తల్లిగాడు ఉంటాడు. ఆమె తల్లి మీరు చెప్పలేదా అమ్మ అబ్బాయికి బండి అమ్మా ఎందుకు మైనర్ అబ్బాయి అని? నేను చెప్తే వాళ్ళ మమ్మ చెప్తానే లేదు. నేను చెప్తా అసలే నాకు పోయేది. వాడు మా దగ్గర ఉన్నాడు. నేనేం లేదు. మాట్లాడిండా ఈ మధ్యలో మీతో? నిన్న సాయంత్రం మాట్లాడి. నిన్న సాయంత్రం 7 గంటలకు ఫోన్ చేసిండు నాకు.
ఇలా వస్తా అన్నాడు నా కాడికి, వస్తా అన్నాడు కానీ రాలేదు. పొజిషన్లో కూడా లేరు చూడొచ్చు. అబ్బాయి మైనర్ అబ్బాయి, బండి ఇవ్వద్దని చెప్పి వీళ్ళు ఎంత చెప్పినా వినకుండా తోలేవాడంట. అబ్బాయి మీరు బండి ఇవ్వకుండా ఉండాల్సింది కదా. తల్లికి పోతాండు, బావి దగ్గరికి కంకెత్తుదామని పోయిండు, బండి కూడా లేదు వాళ్ళకు, కంకెత్తడానికి అని పోయిండు కదా. అబ్బాయి మైనర్ అయినప్పటికీ కూడా బండి నడపడం అనేది దానివల్ల ఇదంతా జరిగింది. కానీ ఈ బంధువులందరూ కూడా అబ్బాయి చాలా మంచి అబ్బాయి, ఎవరు చెప్తే పని అటే వెళ్ళేవాడు, ఎవరు కిరాణా కొట్టుకు వెళ్ళమని వెళ్ళేటాడు, అందరికీ నోట్లో నేలకలా ఉండేవాడు, అందరితో మంచిగా ఉండే అబ్బాయి ఈ రోజు ఇలా అయిపోయిందంటూ కూడా అందరూ ఇక్కడ ఎంజిఎం దగ్గర అయితే బంధువులందరూ రోధించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇక నుంచి అయినా సరే మైనర్ పిల్లలకి బండ్లు ఇవ్వకండి. వాళ్ళు ఇటు వెళ్తున్నప్పుడు అబ్జర్వేషన్ చేయండి. పిల్లలు వాళ్ళు ఎంత మనము వెళ్ళేటప్పుడే ఎదురు డ్రైవింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినప్పటికీ ఎదురొచ్చే వాళ్ళు రాకపోతే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఆ అబ్బాయి మైనర్ అబ్బాయి 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉంటాయి. బండి వేసుకొని వెళ్ళిండు, ఏదో పనికి వెళ్తున్నాడు, ఆ పనికి వెళ్ళే తోవలో ఇట్లా జరిగిందంటూ కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.